నువ్వు ఈ పనిని సాయంత్రం వరకు పూర్తి చెయ్యాలి. వారం రోజుల నుండి చూస్తున్నాను. నువ్వు ఈ పనిని పూర్తి చేయడం లేదు. అయ్యా, రేపటి వరకు సమయం ఇవ్వండి. పొలం దున్నడం పూర్తి చేస్తాను. ఎద్దులు కూడా చాలా కష్టపడుతున్నాయి. వాటికి కూడా కొంత విశ్రాంతి అవసరం. సరే, వాటికి ఈరోజు విశ్రాంతి ఇవ్వు. రేపు మాత్రం ఖచ్చితంగా పొలం దున్నడం పూర్తవ్వాలి. సాంబయ్యకి చాలా ఎకరాల భూమి ఉంది. వ్యవసాయం చేయడానికి అతనికి పనివాళ్లు, ఎద్దులు సరిపోవడం లేదు. దాని గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. అలా ఇంటి బాటపడ్డాడు. రండి, భోజనం చేద్దాం. మీకోసమే మీకిష్టమైన వంట చేశాను. సరే, వడ్డించు. ఆకలిగా ఉందమ్మా, కొంచెం అన్నం పెట్టండి. సీతమ్మ బయటకు వెళ్ళింది. ఆమె ముందు ఒక స్వామీజీ ఉన్నారు. అతని లోపలికి పిలిచి భోజనం వడ్డించింది. సాంబయ్య కూడా అతనితో పాటు భోజనం చేశాడు. మీది చాలా మంచి మనస్సు. మీకు నేను ఏదైనా ఉపకారం చెయ్యాలని అనుకుంటున్నాను. అయినా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం మా ధర్మం. మీనుంచి ఏదో ఆశించి భోజనం పెట్టలేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎవర్నీ ఆకలి బాధ పెట్టరాదని భోజనం పెట్టాం, అంతే. చేసిన మంచి పనికి ఫలితం ఆశించకపోవడం మీ సంస్కారం. కాని ఏదైనా సహాయం చెయ్యాలన్నది నా కోరిక. నన్ను నా చిన్న సహాయం చెయ్యనివ్వండి. సాంబయ్య, సీతమ్మ ఇద్దరూ కొంతసేపు ఆలోచించారు. వారికి ఎలాంటి ఇబ్బందులూ కాని లేవు. కాని వ్యవసాయం చేయడానికి పనివారు సరిపోవడం లేదు. బాగా పనిచేసే వ్యక్తైతే వాళ్లకు ఉపయోగపడతాడు అని అనిపించి వెంటనే సాంబయ్య తన ఆలోచన స్వామీజీకి చెప్పాడు. మీ బాధ నాకర్థమైంది. మీకొక మంత్రం చెప్తాను. అది చదివిన వెంటనే ఒక బ్రహ్మరాక్షసుడు వస్తాడు. మీరు ఏ పని చెప్పినా చేస్తాడు. కాని పని లేకపోతే మిమ్మల్నిద్దర్నీ తినేస్తాడు. వాడికి ఎప్పుడూ పని ఉండాలి. స్వామీజీ మాటలకు సీతమ్మ భయపడింది. అలాంటి రాక్షసుడు వద్దని భర్తని హెచ్చరించినా కాని సాంబయ్యం వినలేదు. ఎలాంటి రాక్షసులు 10 మంది వచ్చినా నా దగ్గర ఇంకా చేయడానికి పని ఉంటుంది. మీరేం భయపడకుండా మంత్రం చెప్పండి. స్వామీజీ మంత్రాన్ని సాంబయ్యకు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. సాంబయ్య, సీతమ్మ మంత్రాన్ని చదివారు. వెంటనే బ్రహ్మరాక్షసుడు వాళ్ల ముందుకు వచ్చాడు. ఎవరో తెలుసా? నన్నెందుకు పిలిచారు? నాకేదైనా పని చెప్పండి. పని లేకపోతే నేను మిమ్మల్ని చంపేస్తాను. ఎంత పనైనా చిటికలో చేసేస్తాను అంటూ బ్రహ్మరాక్షసుడు గట్టిగా నవ్వాడు. సీతమ్మ ప్రమాదమేదో జరగబోతోందని భర్తను హెచ్చరిస్తూనే ఉంది. నాకు 100 ఎకరాలు భూమి ఉంది. వెళ్ళి దున్నిరా. ఎద్దులు విశ్రాంతి తీసుకుంటున్నాయి. వాటి సహాయం లేకుండా కేవలం నువ్వొక్కడివే దున్నాలి. రాక్షసుడు సరే అని వెళ్ళిపోయాడు. సాంబయ్య, సీతమ్మ ఇద్దరూ వెళ్లి నిద్రపోయారు. కొద్దిసేపటికి రాక్షసుడు వచ్చాడు. పొలం దున్నడం పూర్తయిపోయింది. నాకు ఇంకేదైనా పని చెప్పండి, లేదంటే మిమ్మల్ని తినేస్తాను. వెంటనే నాకు పని చెప్పండి. సాంబయ్య అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే పొలానికి నీళ్లు పెట్టమని చెప్పాడు. రాక్షసుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇదేంటి, నెలలు పట్టే పని కేవలం కొన్ని గంటల్లో చేశాడు? వీడికి పని చెప్పకపోతే మనల్ని చంపేస్తాడా? సాంబయ్య ఆలోచన పూర్తి కాకముందే రాక్షసుడు అక్కడికి వచ్చేశాడు. మీ మొత్తం పొలానికి నీళ్లు పెట్టేశాను. ఈ పని కూడా పూర్తి అయిపోయింది. వెంటనే నాకు ఇంకొక పని చెప్పండి. పని చెప్పండి. పొలంలో మొత్తం విత్తనాలు వెయ్యు. హమ్మయ్యా! పొలమంతా దున్నాను, విత్తనాలు కూడా చల్లాను. ఈ పని కూడా పూర్తి చేశాను. నాకు వెంటనే ఇంకొక పని చెప్పండి, లేదంటే మిమ్మల్ని ఇద్దరిని తినేస్తాను. సీతమ్మ ఇంతలో ఒక ఉపాయం ఆలోచించి భర్తకు ధైర్యం చెప్పింది. అప్పుడే బ్రహ్మరాక్షసులు మళ్లీ వచ్చాడు. మీరు చెప్పిన పనిని నేను పూర్తి చేశాను. నాకు ఇంకొక పని చెప్పండి. ఈ కుక్క అంటే నాకు ఎంతో ఇష్టం. కాని దీని తోక ఇలా వంకరగా తిరిగి ఉండడం నాకు నచ్చలేదు. దీన్ని తిన్నగా చెయ్యు. నాకు తెలిసి ఈ పని నువ్వు వెంటనే చేస్తావని అనుకుంటున్నా. బ్రహ్మరాక్షసుడు కుక్కను తీసుకుని వరండాలు కూర్చొని తోకను తిన్నగా చేయడానికి ప్రయత్నించాడు. కాని అది వంకరగానే ఉంది. ఎంత ప్రయత్నించినా కుక్కతోక వంకరగానే ఉండడంతో ఆ పని తను చెయ్యలేదని యజమాని తిడతాడని భయపడ్డాడు. బ్రహ్మరాక్షసునికి పని పూర్తి చెయ్యనందుకు యజమానికి ముఖం చూపించలేక అక్కడి నుండి పారిపోయాడు. సాంబయ్య, సీతమ్మ ఇద్దరూ చాలా సంతోషించారు. నీ తెలివి వల్ల బతికి బయటపడ్డాం. లేదంటే వాడి చేతిలో ఇద్దరం చచ్చేవాళ్లం. ఇంకెప్పుడు ఇలాంటి వాటికోసం ఆశపడను. వీలైనంతమంది పనివాళ్లని పెట్టుకుని పని చేసుకుంటాను.